మీ మనసు మీరు చల్లారలేదా? మీ మనసు మీకు ఇంకా చాలలేదా? మీ హింసా ప్రవృత్తికి 15 నెలలుగా మీ వైఫల్యాన్ని ఎవరైతే ఎండగట్టారో వారి యొక్క గొంతు నొక్కే పరిస్థితికి మీరు దిగజారి ఈ రాష్ట్రాన్ని ఒక నియంత్ర పాలన కింద తీసుకొచ్చి గొడుగు కింద తీసుకొస్తున్నటువంటి ప్రయత్నం. ఈరోజు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద మీ గొడ్డలి వేటు పడుతుంది. రేపు ఇంకొక గ్రూప్ ట్రేడ్ యూనియన్ మీద పడుతుంది, రేపు ఇంకొకరి మీద పడుతుంది, రేపు ఎన్జిఓల మీద పడుతుంది, రేపు ప్రజా సంఘాల మీద పడుతుంది. అందరూ సంఘటితమై అందరూ మనం వ్యతిరేకించకపోతే ఈ చట్టం, దిస్ ఇస్ ద డ్రకోనియన్ లా వాట్ దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఇన్. అటువంటి ప్రయత్నాన్ని మనం ప్రజాగళం ద్వారా, ప్రజా యొక్క అభిప్రాయం ద్వారా మనం చెప్పుకోలేకపోతే, మీకు తెలుసు హిట్లర్ గెస్టాపో అనేటువంటి పోలీస్ వ్యవస్థ పెట్టుకొని నాజీ రెజీమ్లో జర్మనీలో సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఆయన చేసిన దురాఘాతాలు, ఒక్కొక్క గ్రూప్ విభజించి సమాజాన్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క టైంలో గ్యాస్ చేంబర్స్కి పంపిస్తున్నటువంటి వైన మీకు అందరికీ తెలిసిన విషయం.